హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. ఈ రోజు మనం మామిడికాయ తురుము పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి. మనం మామిడికాయలతో రకరకాలుగా పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదా. ఒక్కసారి కరెక్ట్ కొలతలతో ఈ విధంగా మామిడికాయ తురుము పచ్చడి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా నేను చూపించే విధంగా గిన్నె కొలతలతో చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. అలానే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా కరెక్ట్ కొలతలతో మామిడికాయ తురుము పచ్చడి చేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ విధంగా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. మరి ఎందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఇక్కడ మామిడికాయ తురుము పచ్చడి కోసం 2 మామిడికాయలని తీసుకున్నాను. ఈ మామిడికాయలని శుభ్రంగా కడిగేసేసుకొని తడి లేకుండా తుడుచుకోండి. తడి అనేది ఉండకూడదు. తడి అనేది ఉంటే కనుక మనకి పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది. ఈ విధంగా అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. ఈ పచ్చడికి బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు అయితే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఇలా శుభ్రంగా తుడిచేసేసుకొని తడి ఆరిపోయిన తర్వాత ఇప్పుడు పైన ఉన్న చువ్వలను కట్ చేసేసుకోవాలి. 2 వైపులా 2 మామిడికాయలని ఇలా చువ్వలను కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్లోకి మనం కొబ్బరి తురిమే ప్లేట్ తీసేసుకొని చిన్న రంధ్రాల వైపు కాకుండా ఇలా పెద్ద సైజు రంధ్రాల వైపు మామిడికాయని మనం తురుముకోవాలి. నేనైతే మామిడికాయని చెక్కు తీయకుండానే ఈ విధంగా తురుముకుంటున్నానండి. కొంతమంది అయితే మామిడికాయలకి పైన ఉన్న చెక్కు అంతా తీసేసుకొని తురుముకుంటారండి. నేనైతే తీయట్లేదు. అలా మామిడికాయకి చెక్కు అనేది తీయకుండా తురుముకుంటే మనకి అచ్చం ఆవకాయ పచ్చలాగా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం తురుముకున్నా కూడా చెక్క అనేది పెద్దగా కనపడదు. ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని 1 గంట సేపు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండలో ఎండబెట్టుకోవటం వల్ల తురుము పచ్చడి అనేది అస్సలు పాడవదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మామిడికాయ తురుము ఎండేలోపు మనం ఈ తురుము పచ్చడిలోకి ఆవపిండి మెంతిపిండి రెడీ చేసుకుందాం. ఆవపిండి మెంతిపిండి కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలానే ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఈ 2 వేసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఆవాలు చిటపట్లాడి మెంతులు కమ్మటి వాసన వచ్చి ఎర్రగా వేగేంత వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఆవాలు మెంతులు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆవాలు మెంతుల్ని ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం 1 గంట పాటు ఎండలో పెట్టుకున్న మామిడి తురుముని తీసేసుకొని ఇప్పుడు ఈ మామిడి తురుముని మనం గిన్నె కొలతలతో కొలుచుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను కానీ బౌల్ కానీ తీసేసుకొని కరెక్ట్గా ఈ గిన్నెతో నేను కొలుచుకుంటున్నానండి. మీ ఇంట్లో బౌల్స్ కానీ గిన్నెలు కానీ ఏవైనా ఉంటే వాటితో కరెక్ట్గా కొలుచుకోండి. మనం మామిడికాయ తురుముని కొలుచుకునేటప్పుడు గిన్నెకి కానీ బౌల్ కానీ మరి ఫుల్గా వేసుకోకూడదండి. ఈ విధంగా గిన్నెకి సమానంగా వేసుకోవాలి. ఇలా సమానంగా వేసేసుకున్నాక నేను ఇక్కడ ఒక బౌల్ వేసుకున్నాను. మిగతాది కూడా ఈ విధంగా గిన్నెలోకి వేసేసుకోవాలి. మనం ఈ విధంగా కొలుచుకుంటే మనం ఉప్పు, కారం, ఆవపిండి ఏవైనా సరే అన్నీ సమానంగా కొలుచుకోవచ్చు. నాకు ఇక్కడ మొత్తం 2 గిన్నెల మామిడికాయ తురుము అయ్యింది. మామిడికాయ తురుము కొలిచేసేసుకున్నాక ఇప్పుడు ఇదే కప్పుతో మనం 1/2 కప్పు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 3 మ్యాంగో పచ్చల కారం వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏది వీలుగా ఉంటే అది వేసేసుకోండి. ఇలా కారం వేసేసుకున్నాక మళ్ళీ అదే కప్పుతో 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. మీ దగ్గర కల్లుపు కనుకుంటే కల్లుపునైనా సరే ఎండలో ఎండబెట్టి మిక్సీ వేసుకొని అదైనా వేసేసుకోవచ్చు. ఇలా ఉప్పు కూడా వేసేసుకున్నాక ఇందాక మనం మిక్సీ వేసుకున్న ఆవాలు మెంతిపిండి ఉంది కదండి, అది మొత్తం వేసేసుకోవాలి. ఆవపిండి మెంతిపిండి వేసేసుకున్నాక ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ మామిడికాయ తురుములో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చడి ఈ విధంగా బాగా కలిపేసేసుకున్నాక ఈ పచ్చడిని పక్కన పెట్టేసేసుకోవాలి. మనం ముందే కనుక ఉప్పు, కారం, ఆవపిండి ఇవన్నీ బాగా వేసుకొని కలిపేసేసుకుంటే పచ్చడికి బాగా పడుతుంది. ఇప్పుడు మనం ఈ తురుము పచ్చడిలోకి పోపు వేసుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక ఇప్పుడు ఈ ప్యాన్లో మనం ఏ కప్పుతోనైతే మామిడికాయ తురుము కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగ నూనె వేసుకోవాలి. మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె వేసుకోవచ్చండి. ఇలా శనగ నూనె వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆవాల్ని వేయించుకోవాలి. మనం పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే శనగ నూనె కానీ నువ్వుపప్పు నూనె కానీ వేసుకుంటే పచ్చళ్ళకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆవాలు వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అలానే ఒక 4-5 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. అలానే ఒక గుప్పెడు కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకుంటే మనకు ఆ వేడికి ఇవన్నీ వేగిపోతాయండి. లేకపోతే బాగా మాడిపోయి రంగు అనేది మారిపోతుంది. ఇంగు వేసేసుకొని ఒకసారి తాలింపు అంతా కలిపేసేసుకొని పక్కన పెట్టేసేసుకొని బాగా చల్లారనివ్వాలి.
ఈ తాలింపుని మనం పచ్చడి వేసుకునే ముందే వేసుకొని రెడీగా పెట్టుకుంటే తొందరగా చల్లారిపోతుంది. మనం పచ్చడి వేసుకునేటప్పుడు కూడా మనకి తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న తురుము పచ్చడిని మరొకసారి అంతా కలుపుకోవాలండి. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో బాగా చల్లారిన తర్వాత మనం ఈ తాలింపునంతటిని తురుము పచ్చడిలోకి వేసేసుకోవాలి. తాలింపు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ తాలింపు అంతా పచ్చడిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అదే తాలింపుని మనం వేడివేడిగా వేసుకున్నామంటే పచ్చడి అనేది రంగు మారిపోతుందండి. అలానే తొందరగానే పాడైపోతుంది. తాలింపు అంతా ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక రోజంతా ఈ పచ్చడిని బాగా ఊరనివ్వాలండి. అప్పుడు మనం ఇందులో ఉన్న పులుపు, ఉప్పు, కారం అంతా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఒక రోజు తర్వాత మూత తీసుకుని మరొక్కసారి పచ్చడిని కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. చూడండి పచ్చడి అంతా బాగా నాని ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. ఈ విధంగా మరొక్కసారి కలిపేసేసుకోవాలి. కొంతమంది అయితే పచ్చడిని వేసిన వెంటనే కలుపుకుంటారండి. కానీ పచ్చడిని ఒక రోజంతా ఊరనిచ్చిన తర్వాత వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. పచ్చడిని ఒక రోజు తర్వాత ఇలా కలిపేసేసుకున్నాక మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం, ఆయిల్ కానీ ఏమైనా తగ్గింది అంటే ఇప్పుడు కలుపుకోండి. నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయినాయండి. ఇప్పుడు పచ్చడి అంతా ఈ విధంగా కలిపేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసేసుకోవచ్చు. అంతేనండి, మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా కరెక్ట్ కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఈ పచ్చడిని వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా భలే రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకని ఆలస్యం, ఈ మామిడికాయ తురుము పచ్చడిని కరెక్ట్ కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయటం మర్చిపోకండి. మరి ఇంకెందుకని ఆలస్యం, మామిడికాయ తురుము పచ్చడి వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.